శక్తి, చెప్పమ్మా. నువ్వు గుడికి ఎందుకు వచ్చావు? చెప్పరా? అదేంటమ్మా, గుడికి రావడం తప్పేం కాదు కదా. రావడం తప్పని నేను అనడం లేదు, ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. గుడికి రావడానికి కారణం ఉండక్కర్లేదు కదమ్మా. దేవుడంటే భయం భక్తి ఉన్న వాళ్ళకైతే కారణాలు అవసరం లేదు. అందుకే నువ్వు చెప్తున్నది నాకు నమ్మాలనిపించడం లేదు. అదేంటమ్మా, నన్ను అనుమానిస్తున్నావా? రేయ్, నీకు గుళ్ళకెళ్ళే అలవాటు లేదని నాకు తెలుసు. నేను గుడికెళ్తున్నానని నీకు తెలుసు. నాతో రావడానికి నీకిష్టం లేదని కూడా నాకు తెలుసు. అయినా కూడా వచ్చావు అంటే ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? నువ్వు వచ్చింది అను కోసమే కదూ? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను క్యాజువల్గానే వచ్చాను. చెప్పిన మాటే 4 సార్లు చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదురా. నిజం చెప్పు. దేవ్ అను చూస్తే ప్రమాదం అని వచ్చానమ్మా. దేవ్ అక్కడికొస్తాడని, అక్కడే ఉంటాడని నీకెలా తెలుసు? పోలీసులు క్రిమినల్స్ని ఇంట్రాగేట్ చేసినట్టు నిన్ను ప్రశ్నించడం, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయడం నాకిష్టం లేదు. అను కోసం దేవుని బాధ పెట్టడం కూడా నాకిష్టం లేదు. కాబట్టి అనుని దేవుకు అప్పగించేయాలనుకుంటున్నాను. అమ్మా, అను ఆరోగ్యం బాగుపడింది. ఇంక మన దగ్గర ఉంచుకోవడం కూడా మంచిది కాదు. అమ్మా, ఏ టైంలో ఏం చేయాలో నాకు తెలుసు. వద్దని చెప్పడానికో, నా నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పడానికో ప్రయత్నించుకో. నువ్వెవరో తెలుసా? నేను చెబితే అర్థమావునా? నిన్నుతో ఆమె చంపివేసిన జ్ఞాపకం ఉన్నదా? నాన్న నాన్న నాన్న, మీరేమో ఇక్కడ నాన్న అని పిలవమంటారు, అక్కడ అమ్మ కూడా నాన్నని మన ఇంటికి తీసుకురా, నాన్నతో మాట్లాడాలి అని అంటుంది. మీరెప్పటికీ మా నాన్న కారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.